నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు చిరంజీవి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీలో అంతర్గత పోరు ముదిరి పాకన పడిందా అనే అనుమానాలు ఇప్పుడు బాగా బలపడుతున్నాయి. మేడ్చల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సీనియర్ నేత ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తూ వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలలో ఈటెల రాజేందర్పై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ విధంగా ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అంటూ, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని ఈటెల ఏడుస్తున్నారంటూ ఈ ఫ్లెక్సీలలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఈటెల రాజేందర్ వర్గం అలాగే బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈటెల రాజేందర్కు మద్దతుగా పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు వారి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఒక సీనియర్ నాయకుడిపై ఇలాంటి వ్యక్తిగత దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడే కొందరు ఈ నీచ రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. అయితే మరోవైపు ఈ వివాదంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈటెల రాజేందర్పై కుట్రపూరితంగా ఈ ఫ్లెక్సీలు వేశారని స్పష్టం చేశారు. ఇకనైనా ఇలాంటి కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా ఈ ఫ్లెక్సీలు వేసిన అసలు సూత్రధారులను పట్టుకొని శిక్షించాలంటూ స్వయంగా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, కొత్తగా వచ్చిన టీఆర్ఎస్, అలాగే పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, ఈ 4 పార్టీలు రాష్ట్రంలో పైచేయి సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లెక్సీల వెనుకున్నది సొంత పార్టీ నేతల లేక ప్రత్యర్థి పార్టీల కుట్రల? తెలంగాణ ప్రజలు ఈ బురద జల్లే రాజకీయాలను ఎలా చూస్తున్నారు? ఈ అంశంపైన వీటిపైన ఇవాళ మన డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం శ్రీంజు. అదేవిధంగా బీజేపీ స్పోక్ పర్సన్ ప్రభాగౌడ్ గారు ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే సార్. రామ్మోహన్ రావు గారు చెప్పండి. సో బీజేపీ ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అంటూ వస్తున్న ఈ మాటలు మనం ఎలా చూడవచ్చు అంటారు? తప్పుడు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అక్టోబర్, నవంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా వర్షాకాలం వెళ్ళిన తర్వాత పెడతారని అనుకుంటున్నాను. కనుక ఈ బీజేపీ గట్టి పట్టు సాధించుకుంటున్న దశలో ఒక రకంగా ఎవరు బీజేపీని వీక్ చేద్దామనే ప్రత్యర్థి వర్గాలు చేయొచ్చు ఈ కార్యక్రమం అంటున్నాయి. నిజంగా బీజేపీలో వర్గాలు ఉన్నాయి కాదండి. మీకు ప్రభాగౌడ్ గారు వచ్చారు, వారికి నమస్కారం. ఏమంటే అంటే బీజేపీలో వర్గాలు ఉన్నాయి, వారికి తెలుసు, వారు చెప్పలేరు, వారి పార్టీలో ఉన్నారు కనుక నేను అనలిస్ట్ గారు నేను చెప్తాను. మొట్టమొదటి నుంచి బీజేపీలో వర్గం కొన్ని ఉంది. కిషన్ రెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారు మొదటి నుంచి చాలా మొదటి పాత కాపులు అందరూ చెప్పొచ్చు, రామచంద్రరావు గారితో సహా. వాళ్ళు ఏ పార్టీలో పోలే, ఏ పార్టీ నుంచి రాలేవాళ్ళు. అదే మన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాడు ఉంది, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో వచ్చిన వాడు ఉన్నారు. వీళ్ళతో సమస్య ఉంది, బలం ఉంది, రెండు ఉన్నాయి. ఈటెల రాజేందర్ రావడం వల్ల మంచి బలం ఏర్పడింది కదా బీజేపీకి, పార్టీకి. ఒక ఎంపీ గెలుచుకున్నాడు ఆయన. అంతకుముందు బీజేపీ పార్టీలో 2 సార్లు ఓడిపోయినా, గజ్వేల్ కానీ లేకపోతే హైదరాబాద్కి ఓడిపోయినా కానీ చాలా వరకు ఒక బలంగా మారాడు. అంటే టీఆర్ఎస్ లోని ప్రధాన నాయకుడు పక్కనే రెండవ స్థాయి నాయకుడిగా ఉండి, అంటే కుటుంబ సభ్యులను పక్కన పెడితే బయట నుంచి కేసీఆర్ తర్వాత బయట వర్గాల నుంచి ఒక మంచి ముదిరాజు వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంచి పలుకుబడి ఉండి, మంచి ఎప్పుడు కూడా అవాకులు జవాకులు టీఆర్ఎస్ లోనే పేరలేదు, బీజేపీలో ఉన్న పేరలేదు. ఎప్పుడు కూడా ఆయన ఒక రకంగా ఎప్పుడు మాట్లాడినా సమయంలో మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా అదే మాట్లాడతారు. అటువంటి నాయకుడు నిజంగా బీజేపీకి ఒక వరం లాంటిది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ 3 వర్గాల మధ్యన బయట నుంచి వచ్చిన వాళ్ళని బీజేపీ ఎదగనిస్తలేదు అనే ఒక కోణం కూడా ఉంది. అది నేనన్నమాట కాదు, బీజేపీలోనే తాకున్నది. అంటే బయట నుంచి వస్తే మేము ఎప్పుడైనా పరాయి వాళ్ళమైనా మాకు కీలకమైన పదవులు ఎప్పుడు ఇస్తారు, కీలకమైన బాధ్యతలు ఎప్పుడు అప్పగిస్తారని. అందుకని మేరా నెంబర్ కబాయా కానీ ఈటెల రాజేందర్గా ఎదురు చూస్తున్న మాట వాస్తవం. సరే, పోస్టర్లో ఉన్నదంతా ఆయన మనసులో ఉందా లేదు చెప్పలేము, కానీ చాలా వరకు వాస్తవం ఉంటున్నాం. ఈ పోస్టర్లు వేసిన వారి ఉద్దేశం వేరుగా కావచ్చు. ఎందుకంటే బీజేపీలో ఈ ముసలం పుట్టిస్తే, ఇది యాదవ్ కులంలో ముసలం అన్నట్టు బీజేపీలో ముసలం పుట్టిస్తే రేపు పొద్దున డిమోరల్ అవుతారు అనే మాట కూడా కావచ్చు. అది బీజేపీ వాళ్ళు చేస్తారని నేను చేశారని నేను అనుకోవడం లేదు, కానీ బీజేపీని డిమోరల్ చేయడానికి పెట్టిన పన్నాగంగా భావిస్తున్నాను నేను. ఒకటి, ఆ అంశాలలో నిజంగానే ఆయనకు ముఖ్యమంత్రిగా ఎలివేట్ కావాలని ఎవరికైనా ఉండదు, ఎందుకు ఉంటది కదా. అట్లానే ఇప్పుడు ఆయనకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బండి సంజయ్కి మధ్యన గత బీజేపీ అధ్యక్షుడు ఆయన విభేదాలు ఉన్నాయని,
అట్లాగే అరవింద్ కును బండి సంజయ్కి నిజామాబాద్ ఎంపీ అరవింద్, అట్లాగే మరొక ఇప్పుడు కేంద్ర మంత్రి మన బండి సంజయ్కి మంత్రి విభేదాలు ఉన్నాయి. అందరికీ మామూలు బహిరంగ అవసరమే. ఎందుకంటే నేను జడవని చెప్పి ఆయన ఫామ్ హౌస్ సాక్షిగా ఆయన ఇల్లు మునిరాబుల్దా ఉంటుంది గుళ్ళపోచపల్లి పరిధిలో. ఒకసారి డైరెక్ట్ గా ఓవర్ బ్యారిస్ట్ కూడా అయిండు. ఏది ఈటల రాజేంద్ర గారు, నన్ను ఎవడు ఆపలేడు, నన్ను ఆపుదాం అనుకుని నాశనం అయిపోతాడు, గతంలో ఇవ్వాల్సి అయింది, ఇక్కడ కూడా అట్లే అయితే కష్టం అని బీజేపీ పేరు ఎత్తకుండానే తన వ్యతిరేకుల పట్ల గట్టి హెచ్చరిక కూడా చేసిండు ఆయన. కనుక ఇప్పుడు ఈ మ్యాటర్లో పోస్టర్ రాసిన మాటలు మాత్రం చాలా వరకు వాస్తవాలే, కానీ ఎవరు వేసిండ్రు అనేది తెలుస్తుంది. బీజేపీ వాళ్ళే చేసిండ్రా ఒక వర్గం, లేదంటే తను వేయించుకునడా, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు వేసిండ్రా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రా అనేది తేలాడుతున్నది. ఏమైనా సరే ఆ మాటల్లో అర్థం మాత్రం ఒక రకం చెప్పాలంటే వాస్తవమే అంటున్నాను. ఎందుకంటే తిట్టుడు సరిగ్గా కాదు, కానీ ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎలివేట్ కావాలని కోరుకోవడం తప్పు కాదు. ఇంతమంది ఉన్నారు కేంద్ర మంత్రులు, వాళ్ళిద్దరు ఎందుకుంటారు, నేను ఎందుకు ఉండొద్దు అనే మాట వాస్తవమే, తప్పు కాదు. అట్లాగే నేను బయట నుంచి వచ్చి కూడా ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోతుంది, 4 ఏళ్ళు అయిపోతుంది కదా, 4 ఏళ్ల తర్వాత కూడా బీజేపీలో ఇంకా పరాయి వాడుగా చూస్తే ఇంకా టీఆర్ఎస్ డిఎన్ఏ ఉన్నదనే పరిస్థితి చూస్తే ఎట్లా అనే మాట కూడా ఆయన ఆవేదన ఉంటది. అది లోపల ఉన్నాడు. ఒక రకంగా చెప్పారంటే లోపల వీటల రైతులు సంతోషపడుతున్నట్టు లెక్క. అంటే నేను అనుకుంటున్నామని వాళ్ళు చెప్పారండి, కానీ ఆయన విమర్శకులుగా పెట్టింది. ఇప్పుడు ఏం చేసినట్టే పోస్టర్లో అంతా కూడా నీకు సరిపోదా అని బీజేపీకి అనుకూలంగా ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్ కనపడుతుంది. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఆయన పోస్టర్ వేసుకోడు కదా అనవచ్చు. కానీ ఆయన మనసులో ఉన్న భావాలను కొన్నిటికి ఆయన గతంలో బహిర్గతం చేసింది కనుక అట్లే వేసింది నేను అనుకుంటున్నాను. బీజేపీలో నిజంగా చెప్పాలంటే కమిట్మెంట్ వర్కర్సే పనిచేస్తారు. బీజేపీలో ఇవన్నీ ఉండవు. చాలా వరకు చూసుకుంటే మీరు ముఖ్యమంత్రి చేసిన వాడు కూడా ఉప ముఖ్యమంత్రిగా అంటే ఆ లక్షణాలను ఒప్పుకునే సందర్భం చూసాం. మన మహారాష్ట్రలో చూసాం కదా, ఫడ్నవీస్ గారు, మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అప్పటిదాకా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత వెంటనే నువ్వు ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఏం చేస్తున్నట్టు ఒప్పుకున్నారు కదా. ఆ క్రమశిక్షణ బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉంటుంది. ఇంకోటి వారసత్వ రాజకీయాలు కూడా బీజేపీలో ఉండవు. మిగతా పార్టీ లాగా వారసత్వ రాజకీయాలు ఉండవు. ఇప్పుడు మోడీ తర్వాత ఎవరంటే మనం ఎవరని చెప్పలేం. ఒకనాడు వాజ్పేయి తర్వాత ఎవరంటే చెప్పలేకపోయినట్టే ఇవాళ మోడీ తర్వాత ఎవరంటే కూడా చెప్పలేం. అమిత్ షా అనొచ్చు, యోగి అనొచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ అనొచ్చు, లేకుంటే గడ్కరీ అనొచ్చు, కానీ నలుగురిలో ఎవరైతే మనం చెప్పలేం కదా. అందుకని బీజేపీ క్రమశిక్షణ వాళ్ళ పార్టీలో కొంచెం ఏంటంటే కాంగ్రెస్ సంస్కృతి ప్రవేశించడం వల్ల ఇప్పుడు వస్తున్న సమస్య అంటున్నాడు. కాంగ్రెస్ సంస్కృతి వెనకట్టున్నా అంటే కాంగ్రెస్ ఏ తప్పులు చేసిందో దేశవ్యాప్తంగా బీజేపీ కూడా కొన్నిసార్లు అదే తప్పు చేస్తుంది. అంటే ముఖ్యమంత్రుల ఎంపికలు కానీ వీటిల్లో చాలా వరకు సక్సెస్ అయింది. అంటే కాంగ్రెస్ ని ఎదుర్కోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న ప్రతి దగ్గర గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అవకాశం ఉంది అంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కొత్త కాదు, చిరంజీవి గారు బీజేపీ మొదటి నుంచి ఉన్నది. ఇవాళ కొత్తగా టక్కున వచ్చింది కాదు. మిత్రపక్షాలు లేకుండా కూడా, మిత్రపక్షాలతో కలిపి కానీ మిత్రపక్షాలు లేకుండా కూడా గెలిచిన సందర్భం చూస్తాం మనం. ఉదాహరణకు మన బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా ఒక రకంగా గుర్తుపట్టుకున్నట్టే వచ్చాడు. వాళ్ళు ఈటల రాజేంద్ర గారు ఇంకో సీటు మనకు మల్కాజ్గిరి అదనంగా పార్లమెంట్ సీట్లలో అతి పెద్ద పార్లమెంట్ సీటు, మొత్తం జనాభా ఎక్కువ, ఓటర్లు ఎక్కువ ఉన్న సీటు, దాన్ని గెలిచారు. అంతకు ముందు చూసుకుంటే మన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ ఉండి ఆయన ఎంపీగా కరీంనగర్ నుంచి గెలిచాడు. ఇదివరకే వరంగల్ నుంచి జంగారెడ్డి గారు కానీ, అట్లానే మనకు వరంగల్ మేయర్ గా రాజేశ్వరరావు గారు కానీ బీజేపీ మొదటి నుంచి. అంతేందుకు దక్షిణ ఉత్తరం తెలంగాణ తేడా లేకుండా మనకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎంపీగా ఎమ్మెల్యే గెలిచిండు గతంలో, ఇప్పుడు కూడా. అట్లానే మనం పోతే ఎండల లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే గెలిచిండు. చూస్తే మన తెలంగాణలో బీజేపీకి మంచి పట్టు ఉన్నది. కాకపోతే అధికారంకి వచ్చేంత పట్టు ఉందా లేదా, అధికారంకి వస్తారంటే ఈసారి ఈ 3 ముక్కల ఆటలో బీజేపీ కొంచెం ఎక్కువ గెయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నాను. ఎందుకంటే బీజేపీ ఒక్క మాట చెప్పిస్తాను, ఓటు బ్యాంక్ రాజకీయాలలో కొంచెం ఓటు బ్యాంక్ పెంచుకుంటుంది. ముఖ్యంగా హిందూ ఓటర్ల పోలరైజేషన్ లో ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే పోయినసారి అవుట్ ఆఫ్ 150 48 సీట్లు గెలుచుకుంది చిరంజీవి గారు పోయినసారి, ఎవరి మద్దతు లేకుండా వాళ్ళు సొంతంగా పోటీ చెప్పి. అంటే ఏ చంద్రబాబు నాయుడు, ఏ మనకు పవన్ కళ్యాణ్ లేకుండా గుడ్డి గెలుచుకున్నది. కనుక ఈ బీజేపీ ఒక తప్పనాడుగు ఇప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళ పార్టీలు అంతర్గతంగా ఇవి జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ రంగంలో దింపి తెలంగాణలో ఇంకో రకంగా రాజకీయాలు చేస్తే నష్టపోద్దని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు బీజేపీలో జరుగుతున్న మంచి ఈ కొట్లాటలో ఇప్పుడు మా నోరు విప్పాల్సింది ఎవరు? నోరు విప్తే కొంత రామరావు గారు. రైట్, మనం ఈ చర్చని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సో బులెటిన్లో డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్ టు స్వతంత్ర. రైట్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కార్తిక్ గారు, టీపీసీసీ సెక్రటరీ. సార్ నమస్కారం అండి. సార్ రైట్, ప్రభాకర్ గారు, సో చెప్పండి మీరు అంటే సార్ మీరు మేడం మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి.
రైట్, వస్తుందా మేడం వాయిస్? రైట్, అయితే ఈటల ఏడుపు బీజేపీ శాపం అనే మాటలపైన మీ మీ నాయకుడు అంటే రామచంద్రరావు గారు ప్రత్యర్థి పార్టీల కుట్ర అంటున్నారు. కానీ ఫ్లెక్సీలలో వాడిన భాష, అంతర్గత విషయాలను చూస్తుంటే ఇది పూర్తిగా సొంత పార్టీ కోటల పనిలా కనిపిస్తుంది. మరి దీనిపై మీ విచారణ ఏముంటుంది? మా భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్లెక్స్ రాజకీయాలు అనేది ఎప్పుడు మేము చూడలేదు, జరగలేదు కూడా ఇన్ని సంవత్సరాల్లో. మేము ఈ ఫ్లెక్స్ రాజకీయాలు మాకు అనిపిస్తుంది ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే క్లియర్ గా చేస్తున్నారు అన్నది మేము నమ్ముతున్నాం. గతంలో కూడా బండి భగీరథ విషయంలో కూడా సేమ్ ఇలాగే మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలు అంటించారు. ఈవెన్ మెట్రో ట్రైన్స్ లో కూడా పాంప్లెట్స్ పెట్టి అందరికి చూపించడం జరిగింది. సో అది క్లియర్ గా బిఆర్ఎస్ పార్టీ అనేది మనకి అప్పుడు కూడా క్లారిటీ వచ్చింది. సో అదే వాళ్ళు సేమ్ అదే విధంగా ఈ రోజున ఈటెల రాజేంద్ర గారిని కూడా ఆయన మీద దుష్ప్రచారం చేయడానికి ఈ రోజు వీళ్ళు ఇట్లాంటి నాటకాలన్నీ వేయడం అనేది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మేము అందరం కలిసే పనిచేస్తున్నాం. ఏ ఎంపీ అయినా కూడా ఆయన సెగ్మెంట్ వరకు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు ప్రజలకు తగ్గట్టుగా. అంతేగాని ఇప్పుడు ఏదైనా ఉంటే మనం చెప్పాలి, లేకపోతే అభివృద్ధి పదంలో సరే ఈ పార్టీ ఇది చేయట్లేదు, వాళ్ళు అది చేయట్లేదు, నువ్వు తిట్టొచ్చు, అది తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎవరినైనా మనం మాట్లాడొచ్చు వాళ్ళు కరెక్ట్ గా చేయకపోతే. కానీ ఈ ఎస్పెషల్లీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నైట్ ఫ్లెక్సీలు వెలిచేలాగా ప్లాన్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఏనాడు కూడా అట్లాంటిది అనేది జరగదు కూడా. మా కార్యకర్తలు కాదు, మా నాయకులు గాను ఇట్లాంటి వాటిలో వివాదాల్లో ఎప్పుడు కూడా చెయ్యరు. వాళ్ళకి నచ్చకపోతే కామ్గా ఊరుకుంటారు తప్ప గాని ముందుకెళ్ళి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితి అయితే మాత్రం మా పార్టీలో ఎప్పుడూ లేదు. ఏనాడైతే ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొదలయ్యారో మన ఫ్లెక్స్ రాజకీయాలతో వీళ్ళు ఒక్కొక్కరి మీద ఇట్లాంటి విష ప్రచారం అనేది చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సరే వాళ్ళు చేసినంత మాత్రాన ప్రజలు ఈరోజు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఎక్కడి నుంచి వచ్చారు? బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. సో ఆయన అంటే కిట్టిన వాళ్ళు చాలా మంది ఆ పార్టీలో ఉన్నారు, లేరంటారా చెప్పండి? సో అంతేగాని వాళ్ళు కావాలని చేస్తున్న పనుల్ని మళ్ళా పైగా మా అందరి మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. మా నాయకులు అందరూ కూడా ఐక్యంగా పనిచేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎందుకు వీళ్ళు ఇలాంటి పనులు ఇప్పుడు చేస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయం అనేది ఒక భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది ప్రజలకి. ఎందుకంటే గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏం వెలవబెట్టలేదు అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మొన్న రైతు ఘోష దగ్గర నుంచి కానీ అంతకుముందు రైతులకి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేకుండా వాళ్ళు అనుభవించిన రోజులు కానీ, నిరుద్యోగ సమస్య కానీ వాళ్ళు చూసారు. గత 10 ఏళ్లలో బంగారం తెలంగాణ చేశాము అని అన్నారు. మరి బంగారం తెలంగాణ చేస్తే మరి ఇప్పటికీ వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మరి ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కూడా డిక్లరేషన్స్ హామీలు ఇవ్వడం తప్ప గాని 6 గ్యారంటీలు 400 హామీలు ఇచ్చారు తప్ప గాని వాళ్ళ హామీలు అమలు చేసే దిశగా ముందుకెళ్ళలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలు నమ్మే అవసరం అనేది ప్రజలకి ఇంకా లేదు. అది శూన్యం. వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు శూన్యం. ప్రజల మీద చిత్తశుద్ధి లేదన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ కి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఎందుకంటే మేము కింద లెవెల్ అంతా కూడా పుంజుకుంటున్నాం. ఇప్పుడు మా స్థానాన్ని మేము కాపాడుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నాం. ప్రతి రాష్ట్రంలో ఈ రోజున భారతీయ జనతా పార్టీ వచ్చే దిశగా పనిచేస్తున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. అన్ని మాకు ఏమైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి గురించి మేము తెలియజేస్తున్నాం. సో దీనిలో భాగంగా మేము మొన్న 5 రాష్ట్రాల్లో కూడా జరిగే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా జెండా ఎగరేస్తుంది అన్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది, అందరికీ ఉంది. సో ఈ భయంతో మమ్మల్ని ఎదుర్కోలేక ఇలా మా నాయకుల మీద వీళ్ళు ఇలాంటి చిల్లరి రాజకీయాలు చేస్తున్నారు అన్నది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు నీకు ఈటెల రాజేంద్ర గారు నచ్చలేదు అనుకోండి, ఈటెల రాజేంద్ర గారు ఈ పని చేశారు ఆ పని చేయలేదని చెప్పి మాట్లాడడం వేరు. కానీ ఫ్లెక్సీల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నది మాకు అర్థం కాని విషయం.
దయచేసి ప్రజలు మీరు ఎంత ఎలాంటి రాజకీయం చేసినా కూడా ప్రజలు నమ్మేది ఒక భారతీయ జనతా పార్టీనే. ఎందుకంటే తెలంగాణలో Right, ఇంకొక madam. పార్టీ లేదు. రైట్ అది మేడం, గుర్తుపెట్టుకోండి అన్నది మా విశ్వాసం క్లియర్ గా. రైట్ మేడం, రైట్. సార్ రామ్మోహన్ రావు గారు, చెప్పండి. రైట్. అయితే ఇప్పుడు ఫ్లెక్సీల విషయంలో ఇది చూస్తే అంటే మనకి సొంత పార్టీల కోట రాజకీయం అనుకోవచ్చా, లేదంటే నిజంగానే సో రామచంద్రరావు ఇది రామచంద్రరావు గారు అన్నట్టు అంటే ప్రత్యర్థుల మైండ్ గేమ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు ప్రభాకర్ గౌడ్ గారు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ కొంత వ్యతిరేకత ఉంటుంది కదా, కొంత కోపం ఉంటుంది కదా ఈటల రాజేందర్ మీద. ఎట్లాగో ఆయనకు పదవి వస్తలేదు, ఎట్లాగో రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తలేరు. ఇప్పుడు కాదు ఇంకా 2.5 ఏళ్ళు ఉంది ఎలక్షన్, ఇప్పుడైతే లేవు కదా. కనుక అట్లా చూసుకుంటే అసంతృప్తి ఉన్నది అని చెప్పే దాని మీద కొంత ఇతర పార్టీలే ప్రయత్నం చేయవచ్చని నేను అనుకుంటున్నాను. అందులో రామచంద్రరావు గారి అభిప్రాయంతో నేను ఏకీపిస్తాను. ఇంతకు ప్రభాకర్ గౌడ్ గారు చెప్పారు కదా, ఎందుకు ఉంటుంది అంటే మా పార్టీ నుంచి పోయింది కదా అందుకు అని చెప్పి కొంచెం ఉంటుండొచ్చు. కానీ వాళ్ళే చేశారు. అంతర్గత పోరు కూడా ఉందని చెప్పాను కదా. అంతర్గత పోరులో కూడా మరి బీజేపీ సామాన్య కార్యకర్త కూడా ఎవరైనా చేయొచ్చు. కిషన్ రెడ్డి గారు లేకుంటే పాంచాలియో లేకుంటే వీళ్ళు చేయరు. కానీ ఎవరైనా సామాన్య కార్యకర్త కూడా బీజేపీకి నాశనం చేస్తున్నాడు ఈయనని చెప్పు అట్లా ఇట్లా చేసే అవకాశం కూడా ఉంటుంది కావచ్చు. ఇప్పుడు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ కూడా. కాంగ్రెస్ కి అవసరం అంటే ఎట్లాగో ప్రత్యర్థి పార్టీని చిత్తు చేయడం కాంగ్రెస్ తో సహా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎంత ఉంటుందో ఇద్దరికి అంతే ఉంటుంది అంటున్నాను. రేపు పొద్దున బీజేపీ ఎదగకుండా ఉండాలంటే అంతర్గత పోరు ఉంది వాళ్ళ దగ్గర, ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం ఇది ఎవరి పని అని తెలుసడానికి రామచంద్రరావు గారు కంప్లైంట్ చేశారు. బీజేపీ స్టేట్ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద పోలీసులు చర్య తీసుకొని ఇది కాదని చెప్తే చెప్పలేము, ఎవరు చేశారో తెలుస్తుంది కదా. యాక్చువల్ గా ఇది సీసీ కెమెరాలు ఇవన్నీ ఉండే సందర్భంలో ఈటల రాజేందర్ ఇంటి ముందట్టే దాదాపుగా మునిరాబాద్ లో గుల్లపచ్చపల్లి దగ్గర ఉంటాడు ఆయన. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, నేను మీ దగ్గరికి వస్తానండి. కార్తిక్ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళకండి, డిబేట్లోనే ఉండండి. రైట్ సార్. కార్తిక్ గారు, సో రామచంద్రరావు గారు అంటే ఆయన చెప్పిన విధంగా అంటే ఈ ఫ్లెక్సీల వివాదంలో ఇతర పార్టీలు ఉన్నాయి, వారి పార్టీ గేమ్ ఉంది. ముఖ్యంగా అంటే అధికారంలో ఉన్న పార్టీ వైపు వేలెత్తి చూపిస్తారు. దీనిపై మీరేం చెప్తారు? అయితే ఈరోజు సార్ రామచంద్రరావు గారు మాట్లాడిన మాటల్ని చూస్తే అంటే వారు నిజంగా రాష్ట్ర అధ్యక్షుడి హోదాకు సరిపోరు అని గతంలో నేను ఒకసారి ఇదే వేదిక పైన చెప్పిన, దాన్ని నిజం చేస్తున్నారు ఈరోజు. రామచంద్రరావు గారు ఇట్లాంటి విషయాలు ఏమన్నా జబర్దస్త్లో బీజేపీకి దయాది పార్టీ అయినటువంటి జనసేన పార్టీల హైపరాదికి ఇట్లాంటి స్క్రిప్ట్లు ఇస్తే బాగా డెవలప్ చేసి ఇస్తాడు. దాన్ని తీసుకుపోయి నాగబాబు గారికి చెప్తే బాగా నవ్వి పెడతారు. కానీ తెలంగాణలో చాలా సీరియస్గా రాజకీయం జరుగుతున్నప్పుడు ప్రజల పక్షాన ప్రజాపాలన అంటూ ప్రతిపక్షాలు అధికార పార్టీ రెండూ కూడా పోటాపోటీన అంటే విమర్శలు ప్రతి విమర్శలలో ప్రజలకు మంచి చేయడానికి ముందుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో రామచంద్రరావు గారు వచ్చి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, ప్రతిపక్షాలు వేసినారు, వాళ్ళు వేసినారు, వీళ్ళు వేసినారు అని చెప్పడం హాస్యాస్పదం. ఇది అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి తగదు ఈ విషయం. అయితే ఇంతకుముందు మేడం చెప్తున్నారు, ప్రభాగౌడ్ గారు కూడా అంటూ మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లెక్సీ రాజకీయాలు చూడలేదు. కరెక్ట్, సిద్ధాంత బీజేపీ పార్టీ వాళ్ళకి ఇవన్నీ తెలియవు. కానీ ఈరోజు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ రెండు చోట్ల కూడా సిద్ధాంతపరమైనటువంటి బీజేపీ పార్టీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు పూర్తిగా సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీ పార్టీ పురుడు పోసుకున్నటువంటి ఆ అంశానికి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ ఈరోజు ఉంది. గతంలో జై శ్రీరామ్ అనే నినాదము భక్తి కోసం చెప్పిండ్రు, కానీ ఈరోజు బీజేపీ పార్టీ జై శ్రీరామ్ అని భుక్తి కోసం చెప్తుంది. కాబట్టి సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాల నుంచి బీజేపీ పార్టీ ఎప్పుడో దూరంగా జరిగిపోయింది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ ఫ్లెక్సీలు పెట్టడము, ఈ వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే సార్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తదనంతరము బీజేపీ పార్టీ ట్విట్టర్ వేదికకు ఒక మాట చెప్పింది. మనం అందరం కూడా ఆ మాటను మర్చిపోతున్నాం. ఏంటి, తరువాత గురి తెలంగాణ అని ఒక మాట చెప్పింది. సో ఏదో ఒక రకంగా రాజకీయాల మీడియాల బ్రతికుండాలి.
ఈరోజు అనవసరమైనటువంటి చర్చ ఇది. ఈరోజు చర్చ ఏం జరిగి ఉండాలి? ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ పోతున్నారు, అక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి వాటిపైన చర్చ జరగాల్సిన చోట ఈటల రాజేందర్ గారి ఫ్లెక్సీ పైన ఈరోజు చర్చ చేస్తున్నాము అంటే ఒక ఉద్దేశం, అంటే ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను రాష్ట్ర ప్రజల దృష్టి మరలించడానికి ఇదొక ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ తర్వాత గురి తెలంగాణలో అని చెప్పిన దాని కొనసాగింపే కొన్ని కవ్వింపు రాజకీయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా నాణ్యానికి చెరో పక్క లాంటి వాళ్ళు వీళ్ళు. అయితే తారక రామారావు గారు వచ్చి ఒక అవినీతి ఆరోపణ చేస్తాడు, దానికి సంబంధం లేకుండా ఆరోపణకు ప్రత్యారోపణ చేస్తే సరిపోయే చోట బండి సంజయ్ గారు వచ్చి కల్వకుంట్ల తారక రామారావు గారికి పుట్టుక విషయాన్ని మాట్లాడతాడు. దాని తర్వాత దాంతో సంబంధం లేని కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి అసందర్భంగా పోయి గంగుల కమలాకర్ గారి కార్యాలయం మీద దాడి చేస్తారు. వీటన్నిటిపై నుంచి కూడా పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా ఒక నివేదిక ఇస్తే దీన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి పోయి రైల్వే లైన్లను కోసేయండి అని చెప్తాడు ఒక నాయకుడు. సో ఏంటంటే రైల్వే లైన్లను కోసేయడం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల ఆస్తుల ధ్వంసం చేసినప్పుడు ఆబ్వియస్లీ దానిపైన రియాక్ట్ అయ్యేది బీజేపీ పార్టీయే. సో వీటన్నిటి మధ్యలో కూడా ఏంటంటే రైతు కొనుగోలు కేంద్రానికి మేమేదో అట్టహాసంగా రైతుల కోసం ఏదో మేము చేయబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా నిన్న మొన్నటి వరకు రైతు కళ్ళల్లోకి పోయారు. ఆడికి పోయినాక తెలిసింది ఏంటి అంటే, ఇది నేను చెప్తా మాటేం కాదు, సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు చెప్పారు, రైతులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడతలేరు, ఇక్కడ రైతుల దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, కళ్ళల్లో ప్రభుత్వం కొంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ దగ్గర ఉంది. సో అటు తిరిగి విషయాలన్నీ బయటికి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నాలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఆధారాలను సైతము ఎఫ్సిఐకి సంబంధించినటువంటి లోపాలను బయట పెడితే బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోతుందని గ్రహించినటువంటి ఈ రాష్ట్ర నాయకత్వము రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు వేపించి ఈ ఫ్లెక్సీలకు మాకేం సంబంధం లేదు, ఎవరో వచ్చి వేసిపోయినారు అని చెప్పి ఒక డ్రామా ఆడాలి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పైన కొంతమంది మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర నాయకుడు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం ఉంది సార్? కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నిజంగా అన్ని పైసలు ఉంటే పోదంపాండి మీ కెమెరా తీసుకొని ఈరోజు కూడా 10 ఏళ్ళు సంపాదించినటువంటి పైసలతోని అడ్డదిడ్డంగా హైదరాబాద్లో ఫ్లెక్సీలు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లెక్సీ పెడితే 5 నిమిషాలు చింపేసేటోళ్ళు ఈరోజు ఫ్లెక్సీ పెట్టినటువంటి ఫ్లెక్సీ వాళ్ళు వచ్చి ఆ ఫ్లెక్సీని చింపి రింగు తీసేస్తుంటే దానికి కూడా వీడియోలు తీసుకొని ప్రభుత్వం ఏదో ఫ్లెక్సీలు తీసేసి ప్రభుత్వం భయపడుతుందని ఈరోజు అడ్డగోలుగా వాదిస్తున్నారు. సో ఇదంతా ఏంది అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై నుంచి ప్రజల దృష్టి మరలించాలి. అసలైన చర్చలు మీడియా సంస్థల యొక్క చర్చా వేదికలపైన జరగకూడదు. ఎటుగూడి బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు చుట్టూ రాజకీయం తిరగాలి అన్న యొక్క ఇరువురి అంటే అంతర్గత లోపాయకారకంగా ఉన్నటువంటి ప్రేమాయణంలో భాగంగా నువ్వు నన్ను తిట్టినట్లు చేయి, నేను కొట్టినట్లు చేస్తా, నేను ఏడ్చినట్లు చేయి, నువ్వు నన్ను కరవనికి వచ్చినట్టు నటించు అని ఈ రెండు కూడా ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని అసలు విషయాన్ని పక్కదో పట్టించి ప్రజలకు చేరకుండా ఉండడానికి వీళ్ళిరువురు గురించి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. కానీ ఒక విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు, ఏంటి అంటే ఈరోజు తెలంగాణ సమాజము అన్ని విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో కలిగి ఉంది. ఏదో జిహెచ్ఎంసీ ఎన్నికల గతంలో మేము 40 సీట్లు గెలిచినాము అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజలు ఆల్టర్నేట్గా చూసిరు, అంతే తప్ప బీజేపీ పార్టీ మీద ఇక్కడ స్థానికంగా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఎవ్వరికి కూడా బలం లేదు. ఈరోజు నేను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 12 సంవత్సరాలుగా అధికారంలో ఉంది కదా, ఎవరు బీజేపీ పార్టీ నుంచి వస్తారో రమ్మని చెప్పండి. వాళ్ళు ముఖ్యంగా వాడగూడ నినాదాలు దేశం కోసం, ధర్మం కోసం, జై శ్రీరామ్, హిందుత్వం ప్రమాదంలో ఉంది, ఇట్లాంటి వ్యాఖ్యలు కాకుండా 12 సంవత్సరాలుగా వాళ్ళు దేశంలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండిటి వాటి మీదనే మీరు కాగితాలు పట్టుకొస్తారా, మీ మంత్రులను తీసుకొని వస్తారా, తీసుకురండి, నేను వస్తా చర్చకి. సో ఈరోజు వరకు కూడా ఒక్క దగ్గర కూడా నిన్నక మన విషయం 162 కోట్లతో నిర్వహించినటువంటి ఒక బ్రిడ్జ్ ఒక నెల రోజులకి చేతితో లేపితే వచ్చేస్తుంది.
దాన్ని ఏమనాలి? సో ఈరోజు బీజేపీ పార్టీ పూర్తిగా దేశంలో అవినీతితో మునిగిపోవడంతో పాటు దేశభక్తి అనే పేరుతోని పూర్తిగా ఈ దేశాన్ని ఆదానికి అంబానికి అమ్మేస్తున్నటువంటి సందర్భాలను ఈరోజు మనం గమనించాలి. వీటన్నిటి నేతృత్వంలో ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసి రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉనికి సాధించడం కోసం వేసుకున్నప్పుడల్లా కొత్త కండువాలు తెచ్చుకొని మేము ఫ్రెష్గా కనిపించినంత మాత్రాన మీరేదో పెద్ద నాయకులు అయిపోయారనో లేకపోతే మీరు ఏందో దేశంలో చేసేస్తారని ఏం లేదు. ఒకటే ప్రశ్న, ఈరోజు మీరు హోటల్ వ్యవస్థను మొత్తం నాశనం పట్టించారు, టెక్స్టైల్ వ్యవస్థను మొత్తం నాశనం పట్టించారు, రోడ్డు రవాణా శాఖను మొత్తం నాశనం పట్టించారు. మీరు ముట్టుకొని వ్యవస్థ ఏందో చెప్పండి. ఎయిర్పోర్ట్లు నాశనం, సీపోర్ట్లు నాశనం, టెలికాం ఇండస్ట్రీ నాశనం, గ్యాస్, పెట్రోలియం, ఇట్లా ఏ ఇండస్ట్రీ చూసినా ఆఖరికి బంగారం కూడా. అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే గతంలో చెక్క పుస్తలు కడుతుండే, అట్లాంటి చెక్క పుస్తలు కట్టండి అని చెప్పినట్టుగా ఉంది ఈరోజు వ్యవహారం. సో ఏంటంటే అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయినటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను, తీసుకొస్తున్నటువంటి ప్రణాళికలను రేపు 2వ తారీఖు నుంచి నూతన ఇందిరమ్మ ఇండ్లను గ్రేటర్ హైదరాబాద్లో ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాలపైన చర్చ జరగవద్దు. కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది, దీనిపైన చర్చ జరగవద్దు. వీటన్నిటిని కూడా డైవర్షన్ చేయడానికి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే దొంగ అని అరిచినట్టు వీరు చేసేటువంటి వికృత రాజకీయాలకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఏమంటారంటే వీళ్ళిద్దరు కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంట. వీళ్ళందరూ కలిసి మూసి కాడికి పోయినారు కదా, పెద్దగా మూసి నది కాడ వీళ్ళు సాధించింది ఏముంది? సాక్స్లు వేసుకొని టాటాయిల్ దోమల మందులు పెట్టుకొని పండుకున్నారు. ఏం సాధించిండ్రు? చివరికి ఏమైనా సాధించిరా? లాస్ట్కు ప్రజలు వచ్చి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని బాగుంది, మాకు మంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం, అక్కడ ఉండడం కన్నా ఇక్కడనే సంతోషంగా ఉన్నామని చెప్పారు. సో ఇట్లాంటి అన్ని పరిస్థితులను కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో మంచి ఒక శంకుస్థాపన చేసి 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది. రేపు 2వ తారీఖు నుంచి గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లకు అంటే దాదాపు 6,000 ఇండ్లను ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. నూతనంగా పెన్షన్లు ఇవ్వడానికి శ్రీకారం చుడుతుంది. వీటన్నిటిపైన చర్చ జరగాలి. ఈ చర్చ ఎందుకు జరగాలంటే ప్రభుత్వం ఎక్కడైనా లోపాలు ఉండి లేకపోతే ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్షాల నుంచి ఏమన్నా సూచనలు సలహాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాలి. కానీ ఈ ఫ్లెక్సీలు వేసుకోవడము, ఒకరిపైన ఒకరి వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళే వేసుకొని ఇంకొకరు వేసినారని చెప్పడము, దానికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం అనేది ఇది నీచమైన రాజకీయ సంస్కృతి. నిజంగా కాంగ్రెస్ పార్టీల దగ్గర అన్ని పైసలు ఉండి అంత ఫ్లెక్సీల మోజుంటే రేపే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రాష్ట్రం అంతా కూడా ఫ్లెక్సీలతో నింపేస్తుండే. మా దాని పైసలు లేక 10 ఏళ్ళుగా మేము నష్టపోయి ఉన్నాము. ఈ రోజు కూడా మేము ఒక పైరవి చేసుకుందామో లేకపోతే ఒక ఫైల్ పట్టుకుందామా అంటే రాష్ట్రంలో సెక్రటేరియట్లో పైరవీలకు ఎక్కడ కూడా తావు లేకుండా నేరుగా పారదర్శకంగా పాలన జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మాకేం షోక్ ఉంటుందండి? వాళ్ళ మీద ఫ్లెక్సీలు వేయాల్సినంత అవసరం మాకేముంటుంది? ఉంటే ఏంటి ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు బీఆర్ఎస్కి ఉందేమో కానీ మాకేం సంబంధం లేదు. కానీ బీఆర్ఎస్కి ఉంటే కూడా దాని అర్థం ఏంది? అరే ఉండన్న పూర్తిగా విను. నాణ్యానికి వాళ్ళిద్దరు ఒకటే నువ్వు మధ్యలో వచ్చిన వాగ్జరాదు ఒక రామూర్తి గారు ఒక్కసారి పూర్తిగా వినాలి. నువ్వు మీ దగ్గరికి వస్తాండి ఒక్కసారి పూర్తిగా వినాలి. అయితే ఉంటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళిద్దరు కూడా నాణ్యానికి ఒకటి అంటే బొమ్మొకరు బొరుసొకరు కాబట్టి వీళ్ళిద్దరు కూడా చెరోపక్క రాజకీయం చేసుకుంటూ మీడియాలో బ్రతకాలి. ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయాలి. ఇది నిజమా అబద్ధం అన్న తర్వాత విషయం, ముందైతే ప్రజలకు ఒకటి చెప్పాలి. సో ఏంటంటే నిజం అనేది నిలకడంగా ఉంటుంది. మేము 2014 నుంచి 23 వరకు చెప్పింది ఏంది? కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది అని చెప్పినాం. ఆ రోజు ప్రజలు ఎవరు మమ్మల్ని నమ్మలేదు. ఈరోజు కవితమ్మ గారు వచ్చి చెప్తుంది గదే కదా, ఆ రోజు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుంది, అన్ని ఆస్తులను తాకట్టు పెడుతున్నారు, అప్పులపాలు అయిపోతున్నారు ఆ రోజు చెప్పినాం. దాన్నే కదా ఈరోజు సాక్ష్యాధారాలతో కవితమ్మ గారు వచ్చి చెప్తున్నారు. సో నిజం ఎప్పుడు కూడా నిలకడంగా తెలుస్తుంది, అబద్ధము మొత్తం ఊరంతా తిరిగి వచ్చి వస్తుంది. సో ఏంటంటే ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక అబద్ధ బట్టగాల్చి మీద వేస్తే ఇక మేము వచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి వీటన్నిటిని కడుక్కుంటూ కూర్చోవాలి. కాబట్టి ఈటల రాజేందర్ గారి రాజకీయ నేపథ్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకుంటారు. ఇది ఏ ఇతర పార్టీ వాళ్ళు చేసినటువంటి చర్య కాదు. ఆయన ఎట్లో గట్లా రాష్ట్ర రాజకీయాల్లో నిలబడాలి. సో రేపొద్దున గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి, మల్కాజ్గిరి గ్రేటర్ పరిధిలోకి వస్తుంది. సో ఏదో ఒక రకంగా
ఆయన పేరు ప్రముఖంగా వినిపించాలి. రామచంద్రరావు గారు, బండి సంజయ్, ఇంకొకరు అనే పేర్లు రాకుండా ఈటల రాజేందర్ గారి చుట్టూ కూడా రాజకీయం తిరగాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వేసిందని, పాంప్లెట్లు వంచిందని, మీ కొడుకు చక్కగా లేకుండా, మీ బంగారం చక్కగా లేకుండా ఎవరో వచ్చి ఫ్లెక్సీలు వేసిరని వాళ్ళ మీద ఏడవడం ఎందుకు? మీ కొడుకు వానికి 23-24 ఏళ్ళు ఉన్నాయని మీరే చెప్తున్నారు. 23-24 ఏళ్ళు ఉన్న పిల్లానికి ఓయో రూమ్ హోటళ్ళల్లో ఏం పని? మా ఇంట్లో అయితే చెంపలు వల కొడతారు. మీ ఇంట్లో ఏం చేసారు? గా పిల్లాన్ని మీకు విషయం తెలియంగానే ఇంట్లో తీసుకపోయి కట్టేసి వెనక చేతులు ఇచ్చి బెల్ట్ ఇరగదాకా చప్పరియాలి. ఏం పనిరా నీకు ఆ పిల్లతో? నన్ను గది బంద్ చేసి వాళ్ళు ఎవరో వచ్చి మెట్రో ట్రైన్లల్లో ఫ్లెక్సీలు పట్టుకొని చూపించారు, మా పార్టీ మీద అరాజకీయం చేస్తున్నారంటే తప్పు మీ దగ్గర పెట్టుకొని ఇంకోరి మీద నెపాలు మోపొద్దు. సో ఈ విషయంలో కూడా ఈటల ఏడుపే బీజేపీకి శాపంగా మారింది అని ఎవరో వేరే వాళ్ళు వేసినటువంటి ఫ్లెక్సీలని నేనైతే అనుకుంటలేను వ్యక్తిగతంగా. ఇది కేవలము ఈటల రాజేంద్ర గారి యొక్క స్వీయ రాజకీయ లాభం కోసము ఆయన చేసినటువంటి ఒక ప్రక్రియనే తప్ప ఎవ్వరు కూడా ఆయన మీద అంత ఇంట్రెస్టెడ్గా లేరు, ఉండరు. రైట్ సార్, రైట్ సార్. రామూర్తి గారు చెప్పండి. సో మీరు ఇప్పుడు ఈ ఈటల ఏడుపే బీజేపీకి శాపం అనే వ్యాఖ్యలపైన రామచంద్రరావు గారు స్పందిస్తూ ఇది అంటే కొన్ని పార్టీలు చేసిన కుట్ర అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. దీనిపై మీరేం చెప్తారు? పార్టీలు చేస్తాయండి, వాళ్ళ కుట్ర చేసుకుంటారు. ఎందుకంటే అధ్యక్ష పదవి కోసం మేము కాదు కొట్లాడేది, మా పార్టీకి సంబంధం లేదు. అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ బయటకు వచ్చినాయి కాబట్టి ఎవడో కొడుకు విషయంలో దొరికిందో, ఇంకొకటి ఏదో భూముల విషయంలో, జాగాల విషయంలో దొరికిందో. అదే విధంగా అన్ని విషయాలు కూడా తెలుసు అందరికీ, ప్రజలు అన్ని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. మొన్న అంతకుముందు కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ లో ఆడపోతే ఇళ్ళగొట్టిల్లు బీజేపీని. అదే విధంగా మొన్న జరిగిన కేరళ ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవంగా 3 సీట్లు వస్తున్నాయి. దాని తర్వాత తమిళనాడులో ఒకే ఒక్క సీట్ వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి వీళ్ళని ఏలు పెట్టేస్తారు. కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లాడేటోళ్ళు ఏమంటారండి? నేను అడుగుతున్నా, మేము సూటిగా అడుగుతున్నా. కులం పేరు మీద, మతం పేరు మీద విద్వేషం రెచ్చగొట్టి ఓట్లాడేటోళ్ళు ఏమంటారంటే ఆ రాజకీయాన్ని ఏమంటారు? నీచ రాజకీయం అంటారు. అలాంటి రాజకీయం చేసేటోళ్ళు దక్షిణ భారతదేశంలో ఎక్కడంటే వస్తే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే బ్రిటిష్ పాలన కొంతవరకే ఉన్నది కాబట్టి వాళ్ళు కొంచెం అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కొన్ని తెలుసు, మాకు తెలియదు అనుకుంటున్నారు. కానీ మేము కూడా చాలా తెలియకలలో మీకంటే ముందే అన్ని విషయాలు మాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ చేసే రాజకీయాలు రాష్ట్రంలో చూస్తే వాస్తవంగా చెప్పాలంటే అసలు వాళ్ళని ఏ విధంగా అన్నా కూడా తప్పలేదు. ముఖ్యంగా ఏంటంటే బడ్జెట్ విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ అన్ని విషయాల్లో ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకులే. ఒకడంటాడు మొత్తం తలుపులు మూసి తెలంగాణ ఇచ్చినట్టు, ఇంకొకటి అంటాడు వాస్తవంగా చెప్పాలంటే నేను 11 రోజులు అన్నమే తినలేదు అంటాడు, ఇంకోటి అంటాడు వాస్తవంగా వానికి సంబంధించిన వాళ్ళే కదా, ఇంకోటి అంటాడు మొత్తం ఏదైతే తల్లిని వేరు చేసి బిడ్డని వేరు చేసి తల్లిని చంపంటాడు. ఇలాంటి మాటలు. అదే విధంగా బడ్జెట్ లో చూస్తే 8 మంది ఎంపీలు గెలిచిళ్ళు, ఒక్కడు కూడా మాట్లాడాడు. అదే విధంగా ఇక కాంగ్రెస్ 8 మంది, ఒకటి అదే విధంగా ఏదైతే ఎంఐఎం మొత్తం 17 మంది కూడా వాస్తవం చెప్పాలంటే కట్టగట్టి దునికి చచ్చిపోయినా అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో మాట్లాడుకుంటే వాళ్ళ పార్టీలో ఏదో అంతర్గతంగా వాళ్ళ గుళ్ళు ఉంటే మాకు ముడిపెట్టే ఏంటంటే మీకు మీరు ఉంటే మీరు చూసుకోవాలి అంతే చెప్పగాని ఊకే అవతల మీరు చీమ కొట్టినా పాము వచ్చి కరిసినా ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ మాకే సంబంధం అండి. ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బండి సంజయ్ వాళ్ళ కొడుకుది అంశం ఉన్నది కాబట్టి ఆ పోక్సో కేసు ఉన్నది కాబట్టి ఆ పోక్సో కేసు మొత్తం బయటికి రావద్దు, దీన్ని మర్చిపోవాలని ఏదో కొత్త రకంగా వీళ్ళు ఎందుకంటే మేనేజ్ చేసుకుంటారు. నంబర్ 1 కదండి వీళ్ళు, భారతదేశాన్ని మోసం చేసిళ్ళు, భరతమాతనే బర్వాద్ తిప్పిన దుర్మార్గులు కదండి. మణిపూర్ లో ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తి యొక్క భార్యనే బయట తిప్పిళ్ళు. అదే విధంగా మొన్న వాస్తవం నడి రోడ్డు మీద సెక్స్ చేసుకుంటూ దొరుకుతున్నారు. చాలా విషయాల్లో స్టేజ్ల మీద కూడా మహిళల మీద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు చూడొచ్చు వీళ్ళను. ఇలాంటి విషయాలు మొత్తం కంపిపుచ్చుకోనికి మర్చిపోనికి తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు గుడ్డోళ్ళు కాదు. ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ 2014 వచ్చిపోయింది. 2014 కొత్త తెలంగాణ వచ్చింది గౌరవ కేసీఆర్ ఆధ్వర్యంలో. ముఖ్యంగా మేము అభివృద్ధిలో పోటీ పడ్డాం తప్ప ఇంకెక్కడ కూడా కాదు. నేనేమంటున్నా ఇక్కడ రాజకీయాలు చేస్తున్న ఎవరైనా కూడా అభివృద్ధి బేసిస్ లో రాజకీయాలు చేయాలి అంతే తప్ప కానీ ఒక కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు చేస్తే మంచి కూడా. ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఫీలింగ్ అయిపోయింది, తెలంగాణ ఇక వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ రావద్దంటే భారతదేశం స్వాతంత్రం వచ్చింది, భారతదేశ స్వాతంత్రం ఇక విలువ అయిపోయిందా అండి? ఇక జై భారత మాతనమా? మహారాష్ట్రకు మహారాష్ట్ర ఫీలింగ్ ఉండాలి, జై మహారాష్ట్ర ఎందుకంటారు వాళ్ళు. అదే విధంగా ఆంధ్ర జై ఆంధ్ర ఎందుకంటారు. అదే విధంగా కేరళ గాని ఇతర రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్రానికి వాస్తవంగా చెప్పాలంటే ప్రాంతీయ భావమే ఆత్మ. దేశానికైనా ప్రాంతానికైనా ప్రాంతీయ భావం లేకపోతే ఆ ప్రాంతమే ఉండదు, ఆ దేశమే ఉండదు. ఇది ఎక్కడ ముచ్చడండి కొత్తగా? అంటే ఎవడు పడితే ఎవడు రావచ్చు, ఎవడు పడితే వాడు చేయొచ్చు. కానీ అది ఏ విషయంలో అంటే
అభివృద్ధి బేసిస్ లో వాస్తవం చేసుకో, ఏడా వచ్చి బిజినెస్ చేసుకో, పైసలు సంపాదించుకో పో, అంతే తప్ప కానీ ఈడొచ్చి పెడితే ఇప్పుడు అదే విషయం నేను అంటున్నా అండి. నేను విజయవాడ ఎలక్షన్ లో పోటీ చేసిన నన్ను గెలిపిస్తారా అండి? ఎందుకండి ఇవన్నీ ముచ్చట్లు? ఇక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే ఇప్పుడు మేము జాతీయ రాజకీయాలు పోవద్దు, ఈ ఇతర రాష్ట్రాలకు పోతే కేసీఆర్ అడిపోయాడు అంటారు, మరి మిగతా వాళ్ళు మాత్రం రావచ్చట. ఇది ఎక్కడ దుర్మార్గమైనా మాట్లాడి ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా పోటీ చేసేవాడు పోటీ చేయండి అంతే తప్ప అభివృద్ధిలో గిజ్జేస్తాం అని చెప్పండి. కానీ ప్రాంతాన్ని కానీ ప్రాంతీయ భావాన్ని కానీ అవమానపరిస్తే మాత్రం ఇదే నెల పాతి పెడతామని చెప్తున్నాం. రైట్ సార్. మరి అదేవిధంగా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్తో కలిపి కాంగ్రెస్పై కుట్రపూరిత విమర్శలు చేస్తున్నాయని మాటలు వింటున్నాం. మరి దీంట్లో మీ హస్తం ఎంతవరకు ఉందంటారు ఇందులో? నేను ఏమంటున్నా అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొత్తం కలిసిందని చెప్పట్లేదు. ఎందుకంటే అది ఏఐసిసి వేరు, ఇక్కడ టీపీసీసీ వేరు. టీపీసీసీ లో కూడా కొంతమంది వ్యక్తులే మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డితో పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా. నేను కాదు, నేను మోడీతో కలిసి పనిచేస్తున్నానంటే ఈ మా పార్టీలో ఉన్న సీనియర్ల కూరలు నచ్చట్లేదు, నేను ఈ విధంగా పోతాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని కూడా చెప్పిండు. ఇక వాళ్ళ దగ్గర లేని క్రమశిక్షణ వాకెందుకంటే ఇప్పుడు వాళ్ళు కలిసి పనిచేస్తున్న విషయం. అదే విధంగా మొన్న భువనగిరిలో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా బీజేపీతో చాలా దిక్కులో పొత్తు పెట్టుకున్నారు. అదే విధంగా హుజరాబాద్ లో కూడా ఈటల రాజేంద్ర గెలిపేయనీకి అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ కూడా అప్పుడు పెట్టిన విషయం కూడా అందరికి తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళే తప్పులు చేస్తూ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం అండి. 2014 నుంచి 2023 వరకు మేము పరిపాలనలో ఉన్నాం. 2023 వరకు మాకు పరిపాలన క్రమంలో ఏదైతే బీజేపీతో పొంతన లేదు, బీజేపీతో సఖ్యతగా ఉండరు, మీరు అసలు బీజేపీకి మీకు గౌరవం ఇవ్వడం తెలియదు, మీకు అందుకనే మొత్తం అన్యాయం జరిగిపోయింది, మేము వచ్చిన తర్వాత అట్లా ఉండదు అన్నదా. మరి 2023 నుంచి 2024 రాగానే వీళ్ళకి అధికారంగా రాగానే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటైందండి. అప్పటిదాకా 2014 నుంచి 2023 వరకు మాకు వాళ్ళకి పన్నే పడలే. మళ్ళీ వీళ్ళు వచ్చి సీట్లు కూర్చోగానే పరకాయ ప్రవేశం చేసి మా మీద ఆరోపణలు చేసి ఎక్కడదండి. ఏ పార్టీకైనా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా సొంత సిద్ధాంతాలు ఉంటాయి. మీ ఎవరిని కూడా వాస్తవంగా మీకు కలుపుకోవాలంటే బహిరంగ కలుపుకుంటాం అంతే తప్ప కానీ మీ చాటుగా రాజకీయాలు చేసే అవకాశం మాకు లేదు. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఏర్పాటు కోసమైనా బహిరంగంగా పుత్తులు పెట్టుకుంటాం. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా ఎన్నికల్లో 2-3 చిన్న పార్టీలతో కూడా, ఎందుకంటే వాళ్ళు సిపిఎం కలిసి వచ్చినా కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం అంతే తప్ప కానీ ఎక్కడ కూడా మేము దాచుకొని ఎక్కడ పొత్తులు లేవు. మాది ఏదైనా డైరెక్టే ఉంటుంది అంతే తప్ప కానీ సాటుకోటి చేసి నేటుకోటి చేసే రక్తం మాదిగా తెలంగాణ సిద్ధాంతాలు కూడా అలాంటి కాదు. ఏదైనా డైరెక్ట్ చేస్తాం అంతే తప్ప కానీ పొత్తు పెట్టుకుంటే చెప్తాను. కార్తీక్ గారు మీరేం చెప్తారు? అయితే సార్ ఈరోజు బీజేపీ పార్టీ ఆడుతున్న డ్రామాలు ఏంటి అంటే ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ అంటే అర్బన్ రీజన్ల ఉధృతంగా అంటే పెట్రోల్ రేట్లు పెరిగిన దాని యొక్క ప్రభావము రూరల్లో ఉంటుంది. రూరల్ కన్నా అర్బన్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ విషయంలో మెలోడీ చాక్లెట్ ఇచ్చినటువంటి దగ్గర నుంచి ఈ యొక్క ప్రక్రియ అంతా మొదలైంది. సో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మేడ్చల్, మల్కాజ్గిరి, చెవేల ఈ ప్రాంతాలలో ఉధృతంగా ఈ మెలోడీ చాక్లెట్లు ఇచ్చి పెట్రోల్ బంకుల దగ్గర పెరిగిన పెట్రోల్ ధరకు సంబంధించి మోదీ గారు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేశాన్ని ఆదానికి అంబానికి అమ్మేస్తున్నటువంటి విధానము, నరికివేస్తున్న చెట్లు, ఇట్లా అన్ని విషయాలపైన ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్ళి వివరిస్తున్నారు. సో వీటన్నిటి నుంచి ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలంటే అర్జెంట్ ఒక ఫ్లెక్స్ వేయాలి. ఫ్లెక్స్ అనేది ఇట్స్ మాస్ పబ్లికేషన్ కదా. సో ఒక ఫ్లెక్స్ వేసేసినాం అనుకోండి, ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ దగ్గర జరిగేటువంటి ఈ యొక్క నిరసన కానీ లేకపోతే ప్రజల్ని రేపటి భవిష్యత్తు గురించి అప్రమత్తం చేసే ప్రయత్నం దగ్గర నుంచి ఈ దృష్టిని మరలించాలి. సో వీటన్నిటిపైన ఇంకొకటి ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం పైన పోరాటం చేస్తుంది. ఏంటి? పేపర్ లీకేజు, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా గురించి. వీటన్నిటిపై నుంచి కూడా దృష్టిని మరలించడానికి బీజేపీ ఆడుతున్నటువంటి ఒక కుటిల ప్రయత్నం. అయితే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు విశ్లేషకులు సార్ ఉండి ఒక మాట అన్నారు. ఏంటి? బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కుటుంబ రాజకీయాలు ఉండవు, అది చాలా మంచి పార్టీ అన్నట్టు మాట్లాడినారు. సరే, మంచి పార్టీ చెడ్డ పార్టీ, ఏ పార్టీ మంచిదో ఏ పార్టీ చెడ్డదో 10 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, 10 ఏళ్ళకు ఒకసారి మారుస్తారు. లేకపోతే నమ్మకం ఉంటే ఇంకొక నరేంద్ర మోడీ గారిని పెట్టుకొని మోసపోయినట్లు ఇంకోసారి మోసపోతారు. అనురాగ్ ఠాకూర్ గారు ఎవరు సార్?
అనురాగ్ ఠాకూర్ గారు, జ్యోతిరాజ్ సింధ్యా గారు, పీయూష్ గోయల్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఇంద్రజిత్ సింగ్ గారు, బివై రాఘవేంద్ర గారు, బసవరాజ్ బొమ్మాయి గారు, పొన్నం మహాజన్ గారు, ప్రీతం ముండే గారు, రక్షా కాజ్డే గారు, వీళ్ళందరూ ఎవరు? ఇంకా లిస్టు చాలా పెద్దగా ఉంది. వీళ్ళందరూ ఎవరు? కుటుంబ పార్టీలకు వెళ్ళి నాయనల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీలో జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు సార్. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు తప్పనిసరి పరిస్థితిలో వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వెంటనే పగ్గాలు సోనియా గాంధీ గారికి రాలే. చాలామంది దగ్గర మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓన్లీ సోనియా గాంధీ గారి చేతిలో ఉంటే కొంత బాగుంటుందని తీసుకొచ్చి సోనియా గాంధీ చేతిలో పెట్టారు. సోనియా గాంధీ గారు ఉన్నాగానే మొత్తం జరగలేదు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నా ఆ రోజు ప్రధానమంత్రిగా అవ్వాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఎంపీగానే ఉండిపోయారు తప్ప కనీసం కేంద్ర సహాయ మంత్రి కూడా కాలేదు. సో కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపెట్టడమే తప్ప ఎవరికి కూడా తండ్రులు కేంద్రంలో ఉంటారు, పిల్లలు రాష్ట్రంలో ఉంటారు. తండ్రులు కేంద్రంలో ఉంటారు, పిల్లలు బీసీసీఐ చీఫ్గా ఉంటారు. అమిత్ షా, జైషా గారు మనకు తెలుసు కదా. మరి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కారు, వాళ్ళు జస్ట్ చుట్టాలు అవుతారని ఎవరైనా మళ్ళీ మితవాదం చేస్తారేమో మళ్ళీ అట్లేమన్నా చేస్తా అంటే రండి చర్చలో కూర్చుందాం. సో ఏందంటే ఇంతకుముందు మా అన్న అంటారు రామన్న మాట్లాడుకుంటూ బీజేపీ ఏఐసిసి వేరు, బీజేపీ టీపీసీసీ వేరు, చంద్రబాబు నాయుడు ఇక్కడ అక్కడ కలిసి పనిచేసినారు అని. నేనేమంటలేను. నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మొన్న అమీర్పేటలో మేము పెడతాము అంటే ఇప్పుడు మమ్మల్ని ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి శిష్యులు లేకపోతే టీడీపీకి అనుచరులు మా మీద మాట్లాడుతున్నారు కదా. మీరు నికార్సైన తెలంగాణ వాళ్ళు కదా. తెలంగాణ కాకుండా మీకు ఇంకా ఏముండదు కదా. వాళ్ళని పోస్తే పసుపు రక్తం వస్తుంది, మిమ్మల్ని వస్తే పింకు రక్తం వస్తుంది కదా. మరి అట్లాంటప్పుడు మీరెందుకు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టిండ్రు? నేనంటలే నీ మాటని. సాక్షాత్తు కల్వకుంట్ల తారక రామారావు గారు జూబ్లీ హిల్స్లో ఇంత పెద్ద లిస్ట్ చెప్పిండు. ఖమ్మంలో పెట్టినాం, కుకడపల్లిలో పెట్టినాం, ఆడ పెట్టినాం, ఈడ పెట్టినాం, బ్రహ్మాండంగా పెట్టినాం అని చెప్పి సేమ్ టీడీపీలు మాట్లాడినట్టే మాట్లాడిండు. వాళ్ళ భాష వాళ్ళ స్లాంగ్లోనే మాట్లాడిండు. మరి మీకేం సంబంధం? మీరెందుకు పెట్టిరు ఎన్టీఆర్ విగ్రహాలు? సో ఏంది అంటే కార్తీక్, మేము వ్యతిరేకించలేదు. వ్యతిరేకించిన వాళ్ళు వేరు, మీరు ఇప్పుడు మాట్లాడేది వేరు. ముఖ్యంగా ఏంటంటే వ్యతిరేకించేది ఏందన్నా? ఇప్పుడు నువ్వే అన్నావు కదా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారితో నువ్వే అంటగట్టావు కదా. టైం కిల్ చేసి నేను విగ్రహాల గురించి కాదు కదా మాట్లాడింది. నేను ఏమంటాను ఒక్క నిమిషం. నేను విగ్రహం గురించి కూడా చెప్పలే అన్న. నువ్వు వేస్ట్ అయితే మమ్మల్ని టీడీపీతో అంటగాగినప్పుడు రామూర్తి గారు మీ దగ్గరికి వస్తాను. ఒక్క సెకండ్ మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వస్తాను. మమ్మల్ని టీడీపీతో అంటగట్టినప్పుడు మరి మీరెవరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సరే మేము టీడీపీకి మా నాయకుడు ముఖ్యమంత్రి గారు టీడీపీకి వెళ్ళి వచ్చినాము, బరాబర్ ఒప్పుకుంటాం. శాసనసభకు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారు టీడీపీ దగ్గరికి వెళ్ళి వచ్చిండు, బరాబర్ ఒప్పుకుంటాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏడికెళ్ళి వచ్చిండు? మేము కూడా ఒప్పుకున్నాం. అవన్నీ కాదు, సభా సాక్షిగా ఒప్పుకున్నాం. ఇవన్నీ పూర్తిగా మాట్లాడద్దు, పూర్తిగా అరవద్దు. బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. ఎక్కువ బీపీ వస్తే బీపీ వస్తుంది నాకు. లేదంటే డాక్టర్ని పంపిస్తా చూపించుకోమని చెప్పండి. బీపీ తెలుసుకోవద్దు. ఏం లేదు అన్న, నీకు ఊకోగారు బీపీ టాబ్లెట్ పంపించిన కంటిన్యూ లేదు. అదంతా ఉట్టిన టైం కిల్ చేయడానికి విషయాలు చెప్పకుండా మధ్యలో అడ్డుకోవాలి. అయితే సార్ అయితే ఏంది అంటే గతంలో సార్ వీళ్ళు గతంలో మమ్మల్ని టీడీపీకి అంటగడుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? మీ గురువు గారు ఎవరు? సో ఇదంతా ఏంది అంటే ఏదో ఒక దగ్గర ఇప్పుడు ఈటల రాజేంద్ర అంశం మాట్లాడాలి. దీనికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ అసందర్భంగా టీడీపీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా ఏంది అంటే ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ రోజు అవసరం ఉంటేనేమో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటారు. అవసరం లేకపోతేనేమో చంద్రబాబు నాయుడు ఇక్కడ మనకు
చంద్రశేఖర్ ఒక మాట అన్నారు కదా, అట్లా మాట్లాడు. రైట్, అయితే ఇప్పుడు రైట్ ఏ ఎండకు ఆ గొడుగు రైట్. అప్పుడైతే ఇందాక రామ్మూర్తి గారు చెప్పిన విధంగా అంటే మేము బీజేపీతో కలవలేదు, కాంగ్రెస్ వ్యక్తులు కొంతమంది కలిశారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని చెప్పేసి అదే చెప్తున్నా. వారు అది వాళ్ళు వింటలేరు, ఎందుకంటే ఆయనకు తెలుసు నెక్స్ట్ నేను ఫోటో చూపిస్తా అన్న సంగతి వారికి తెలుసు కాబట్టి ముందు ముందు వచ్చి అడ్డం పడుతుండు. అయితే నేను ఏమంటున్నా, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి పనిచేస్తామని ఎక్కడ చెప్పలే. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తామని చెప్పినాం. అయితే మమ్మల్ని మీరు అంటున్నారు కదా, ఏ రోజు కూడా మేము ఈ రోజు కూడా నికాసుగా ఒక్క సెకండ్ రామూర్తి గారు రైట్ రైట్ రామూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి. సరే కార్తీక్ గారు మీ దగ్గర ఏమంటున్నా, స్టేజ్ మీద ప్రధానమంత్రి డైరెక్ట్ నువ్వు రా మా దాంట్లో కలు నేను ఎక్కడ తీసుకుపోతా అన్నాడు. ఒక్క సెకండ్ సార్ మీ దగ్గరికి వస్తాను అప్పుడు మొత్తం మాట్లాడాడు. ఇంకో అరవింద్ కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇందులో ఉన్న అరుంధతి రెడ్డి కూడా ఈయన మొత్తం వచ్చిన పారదర్శకంగా నడుస్తుంది, అవినీతి లేదంటే వీళ్ళ ఎమ్మెల్యేని డైరెక్ట్ గా సచివాలయాన్ని కమిషన్ల దుకాణం చేసిండు. ఒక మంచికి 30% కావడానికి పేరే పెట్టిండు, ఆయన కనబడితే 30% దారా అనిపిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం జరుగుతుందంటే ఏంటిదండి, అసలు వాస్తవంగా వీళ్ళు వచ్చిన ఏం చేసిందండి, విద్యార్థులను చంపిళ్ళు, రైతులను చంపిళ్ళు. మీ అంతా కాదన్న అన్న, మీ హయాంలో ప్రవళిక చచ్చిపోయింది, మీ హయాంలో ఎన్నో విద్యార్థులు విద్యార్థులు చచ్చిపోయారు. అనవసరమైన వాదనకు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తుంటే చూసుకుంటా కూర్చొని నేను అర్థమైందా. మీరు కలవకుండా చంద్రశేఖర్ సార్ మనకి టైం లేదు ఒక్క సెకండ్ ఆయన ఆరోపణ చేస్తే నేను కూర్చొని వినాలి. రామూర్తి గారు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం రామూర్తి గారు సార్ ఫైనల్ గా అంటే మీరు గతంలో ఈటెల్ గారు మీ పార్టీ నాయకుడే, అంతే మీ పార్టీలోనే వర్క్ చేశారు. సో ఆయన మీద వస్తున్న ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆయన మీద వస్తున్న ఆరోపణలపై, ఈ వివాదంపై, ఫ్లెక్సీల వివాదంపై మీరు మీ సమాధానం ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కూడా మా పార్టీలో పనిచేసిండు, రేవంత్ రెడ్డి కూడా టీడీలో పనిచేసిండు, రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఎవరికి అమ్మ అన్నాడు. నీకాగా చెప్పేది నేను, నీకాగా చెప్పేది మనకి టైం లేదండి. ఒక్క సెకండ్ మీ దగ్గరికి వస్తాను రామూర్తి గారు మన డిస్కషన్ వచ్చేసి ఈటెల రాజేందర్ గురించి. సో ఆయన ఫ్లెక్సీల అంటే సార్ వాళ్ళు అందులో పార్టీలో నుంచి వచ్చారని చెప్తున్నారు, వాళ్ళు అందులో నుంచి. రామూర్తి గారు మనకి టైం లేదు, జస్ట్ 1 minute లో కంటిన్యూ చేయండి. నేను సూటిగా చెప్తున్నా, ఇంట్లో జరిగిన అంశాన్ని అవతల మీద రుద్దాలనుకుంటే వాళ్ళే బదనాం అవుతారన్న విషయం చూసుకోండి. ఎందుకంటే బీజేపీ అంతర్గతంగా కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, అది వాస్తవంగా అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్ అదే వాస్తవంగా అధ్యక్ష పదవి కోసం గొడవలు అవుతున్నాయి. ఆ అధ్యక్ష పదవిలో రేసులు పట్టేవాళ్ళు వాళ్ళకు ఓలగోలో పడకుండా వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటా, వాళ్ళకి సంబంధించిన ఏదో చిన్న చిన్న పోస్టర్లు వేసుకుంటా వాళ్ళ బదనాం చేసుకుంటారు తప్ప మాకు సంబంధం లేదు. అలాగని మేము కాంగ్రెస్ నాయకులు మేము మాట్లాడేది కాంగ్రెస్ వాళ్ళు వేసిలని మేము అనం. ఎందుకంటే వాళ్ళ అంతర్గతంగా ఇప్పుడు ఆయన మాట్లాడు కార్తీక్ అదే బీఆర్ఎస్ వాళ్ళు వేయచ్చు, బీఆర్ఎస్ నీకు చెప్పి అది కలర్ వచ్చింది ఎవడన్నా రైట్. థ్యాంక్ యూ అండి. ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి రామూర్తి గారికి, కార్తీక్ గారికి, అలాగే ప్రభాకర్ గౌడ్ గారికి, బండారు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు సార్. ఈ డిబేట్లో పాల్గొని మాతో అమూల్యమైన విషయాన్ని మేము షేర్ చేసుకున్నందుకు. రైట్, ఇది ఇవాళ డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.